జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్లు కేటాయించడం ఓ ప్రహసనంగా సాగింది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో టిట్కో ఇళ్లు నిర్మిస్తే వాటన్నింటికీ వైసీపీ రంగులు వేసి మేమే కట్టించామని చెప్పుకున్నారే తప్ప వాటిలో అసంపూర్తి నిర్మాణ పనులను పూర్తి చేయనేలేదు. జగన్ తన కోసం వందల కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ప్యాలెస్లు నిర్మించుకునేవారు, కానీ పేదలు నివసించేందుకు కేవలం సెంటు భూమి సరిపోతుందని తేల్చేశారు. వాటిలో అరాకొరా నిర్మాణాలు చేపట్టి అవి పూర్తి చేయలేకపోయారు. తాను అధికారంలో లేకపోయినా ఆంధ్రాకు అమరావతి రాజధాని కాకూడదనే దురాలోచనతో రాజధాని ప్రాంతంలో సెంటు భూములతో లేఅవుట్ వేయించి ఇరుగు పొరుగు జిల్లాల నుంచి పేదలను తీసుకువచ్చి పంచిపెట్టారు. రాజధాని ప్రాంతంలో వేసిన ఆ లేఅవుట్లు, జగనిచ్చిన ఆ పట్టాలతో వారికి యాజమాన్య హక్కులు లభించకపోగా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్ హయాంలో పేదలకు భూ పంపిణీ నిర్వాకం ఇలా సాగితే వైసీపీ నేతలు అందిన కాడికి ప్రభుత్వ భూములు, చివరికి కొండలు, గుట్టలు, చెరువులు కూడా ఆక్రమించేసుకున్నారు. ఇందుకు పూర్తి భిన్నంగా మంగళగిరిలో నేడు భూపట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి దంపతులకు బట్టలు పెట్టి మరీ పట్టాలందించారు. ఆ తర్వాత మంగళగిరిలో జరిగిన సభలో నేడు 3,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు, వాటితో పాటు అందరికీ బట్టలు కూడా పెట్టారు. లబ్ధిదారులతో కొందరు మహిళలు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందిస్తుంటే తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు నారా లోకేష్ ని మనసారా దీవించారు. 2.5 దశాబ్దాలుగా ఈ భూపట్టాల కోసం పడిన పాట్లు గుర్తు చేసుకుంటూ చాలా మంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ పట్టాల కార్యక్రమంతో మంగళగిరిలో పండగ వాతావరణం నెలకొంది. అందరి మొహాలు సంతోషంతో కలకలలాడాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నేను మీ అందరితో మమేకమయ్యి మీ సాధక బాధకాలు తెలుసుకోగలిగాను. అది నా జీవితంలో చాలా మార్పు తెచ్చింది. అప్పుడే మీరు ఉంటున్న ఈ భూములకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. కొన్ని భూముల్లో అనేక సమస్యలున్నాయి. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అధికారులతో మాట్లాడి ఒక్కో సమస్యని పరిష్కరించి ఇవాళ్ల మీకు పట్టాలు అందించగలుగుతున్నాను. ఈ భూములకు పట్టాలు ఇవ్వడంలో ఉండే సమస్యను బట్టి 3 విడతల్లో పట్టాలు అందిస్తానని మాట ఇచ్చారు. అలాగే నేడు మొదటి విడతలో 3,000 మందికి పట్టాలు ఇస్తున్నాను. ఇందుకు మీరందరూ ఎంతగా ఆనందం పొందుతున్నారో నేను కూడా అంతే ఆనందం పొందుతున్నాను అని మంత్రి నారా లోకేష్ అన్నారు. పేదలకు ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వడం అంటే ఇలా కదా.